హలో అండి, ఈరోజు మా గార్డెన్లో హార్వెస్ట్ వీడియో నెంబర్ 5 అండి. ఈ సీజన్లో చాలా వెరైటీస్ హైలైట్ కూరగాయలు ఉన్నాయి, కానీ ముందుగా అయితే టమాటాలతో స్టార్ట్ చేస్తున్నాము. ఈసారి ఏంటంటే బెడ్లో కొన్ని టమాటాలు వేసాం, ఇంకా అలాగే బయట కూడా మామూలు నేలలో పెట్టేసాం అనమాట. బయట పెట్టినవి ఏమో బాగా వచ్చినాయి, చెట్లు చాలా హెల్తీగా ఉన్నాయి. కానీ బెడ్లో చూడండి ఎలా ఉన్నాయో, ఒక కాపు రాగానే ఇంకా చెట్టు అంతా వాడిపోయింది మొత్తం. బెడ్లో పెట్టిన టమాటా చెట్లు అయితే మాత్రం హెల్తీగానే లేవు అసలు. మొత్తం 5-6 రకాల వెరైటీస్ అయితే ఉన్నాయండి మా గార్డెన్లో. ఈ ప్లేస్ గుర్తుపడతారా? అంతకుముందు ఇదంతా పిచ్చిగడ్డి ఉండేది. దాన్ని నీట్గా బెడ్లాగా చేసి కాంపోస్ట్ బిన్లో వచ్చిన మట్టి అంతా తీసి బెడ్లో వేసాము. అక్కడ టమాటా నారు ఫుల్గా వచ్చేసింది. మనం వేస్ట్గా పారేసిన దాంట్లోంచి ఆ నారంతా తీసుకొచ్చి ఈ బెడ్లాగా చేసి ఈ ప్లేస్లో పెట్టాను. చాలా హెల్తీగా గ్రో అయినాయి, ఫుల్గా వస్తున్నాయి టమాటాలు. ఇంక ఈరోజు గార్డెన్లో దోసకాయలు కూడా హార్వెస్ట్కి ఉన్నాయి. ఇవి యాపిల్ కుకుంబర్ అనమాట, ఆస్ట్రేలియన్ వెరైటీ. ఇక్కడ చెట్లు ఆకులు కూడా చూసారా, బాగా పాడైపోయినాయి. చిన్న చిన్న పురుగులు ఉన్నాయి, అవి ఆకులు రసం అంతా పీల్చేస్తున్నాయి. అందుకని ఆకులు పాడైపోతున్నాయి మెల్లిగా. చెట్టు కూడా కాయలు అయితే బాగానే వచ్చినాయి. బాగుంటుంది ఈ కాయ కూడా. మన దోసకాయ అంత గట్టిగా ఉండదు, కానీ మొక్క అయితే కండ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవేమో ఇటాలియన్ బీన్స్. చెట్టుకి పూత అయితే బాగుంది, కానీ ఈరోజు అయితే కాయలు ఎక్కువైతే లేవు, చిక్కుడుకాయలు. ఇవి కంటిన్యూగా కాయవండి, మధ్యలో 2-3 వారాలు అయితే బ్రేక్ వస్తుంది బీన్స్కి. తర్వాత మళ్ళీ ఫుల్గా వస్తాయి. కొన్నే వచ్చినా చాలు, చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఆర్గానిక్గా గ్రో చేసినాయి కదా. మాకు ఇక్కడ ఆస్ట్రేలియాలో 5 నెలలు వాతావరణం బాగుంటుంది. దాంట్లో మనం మొక్క నారు పెట్టి పెరిగి పెద్ద అయ్యేసరికి 3 నెలలు అవుతుంది. ఇంకా తర్వాత 2 నెలలు అయితే మనకి కూరగాయలు అయితే పండుతాయి బాగా. మళ్ళీ చలికాలం స్టార్ట్ అయిపోతుంది. ఇవేమో హ్యాండ్ పిక్ బీన్స్ అండి, కిందే ఉంటుంది ఈ చెట్టు. ఇవి కూడా కొన్ని ఉన్నాయి. వాతావరణం ఇలా ఉండేసరికి సంవత్సరంలో కేవలం 3 నెలలు మాత్రమే ఆర్గానిక్గా మనం పండించుకున్నవి మనం తినగలం. ఈ ప్లేస్లో కనీసం 6-7 నెలలు అయినా ఉంటే చాలా బాగుంటుంది, ఇంత కష్టపడి ఇలాగా మొక్కలు పెంచుతున్నందుకు. ఇదేమో క్లైంబింగ్ బీన్స్. ఈ యాపిల్ చెట్టు దగ్గర కింద దానికి అందుకదే మొలిసింది, దానికి కూడా కాయలు వచ్చినాయి. అలాగే ఇవేమో బేబీ క్యాప్సికమ్స్. పెద్ద క్యాప్సికమ్స్ కంటే ఇవి మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. గ్రేవీ కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది చిన్న క్యాప్సికమ్స్తో. అలాగే బజ్జీలు కూడా వేసుకోవచ్చు, అంత కారం ఉండవు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అసలు. ఈ చిన్న క్యాప్సికమ్స్ చూడండి, చిన్న చెట్టు అయినా ఎన్ని కాయలు ఉన్నాయో. లాస్ట్ టైం ఇంకొద్దిగా పెద్ద చెట్లు ఉన్నాయి, వాటికి బాగా వచ్చినాయి. కానీ ఈసారి అన్ని చెట్లు చిన్న చిన్న సైజులోనే ఉన్నాయి. ఇది కూడా ఒక వెరైటీ. సొంతగా పండించుకుంటే కొన్ని అయినా సరే మన నేల కాకపోయినా మన ఇండియన్ వెరైటీ కూరగాయలు పండిస్తున్నాం కదా, అందుకని చాలా గొప్పగా అనిపిస్తుంది మాకు. ఇంకా హైలైట్ అండి స్వీట్ కార్న్. అవి కూడా బాగా వచ్చినాయి ఈసారి, చాలా ఉన్నాయి రెడీ అయ్యి. కానీ హార్వెస్ట్ చేసినప్పుడల్లా 5-6 మట్టుకు కోస్తా ఉన్నాము. ఎంత బాగుందో చూడండి అసలు, సైజు కూడా బాగా తయారైనాయి. పొలంలో కోసుకున్నట్టే ఉంది కదా. టేస్ట్ అయితే సూపర్ అండి. ఉడకబెట్టుకున్నా బాగుంటుంది, లేకపోతే ఇంకా కాల్చుకున్నా బాగుంటుంది. ఈ స్వీట్ కార్న్ ఉన్న ప్లేస్లోనే మధ్యలో దానికి అంతకడిదే వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇక్కడ పొటాటో ఉండేది, ఇంకా వచ్చింది కదా అని ఆ ప్లేస్లో నారైతే పెట్టలేదు. పొటాటో మొక్క వచ్చింది కదా అని మొక్కజొన్న నారు పెట్టేటప్పుడు ఆ ప్లేస్ గ్యాప్ వదిలేసాము.
ఇంకా దాంట్లో చెట్లు కూడా కొద్దిగా వాడినట్టు అనిపించినాయి. సో తయారైంది అనుకుని ఈరోజైతే ఇక్కడ పొటాటోస్ హార్వెస్ట్ చేస్తున్నాము. ఎంత సైజు వచ్చిందో చూసారా, లార్జ్ సైజ్ అనమాట. సాయిల్ ఇక్కడ బాగా లూజ్గా ఉంది. అదీగాక ఎండగా తగలకుండా చక్కగా మొక్కజొన్న నీడలో పెరిగేసరికి మంచి సైజులో వచ్చినాయి. అంతకుముందు మన హార్వెస్ట్లో చూస్తే అన్ని బేబీ పొటాటోసే. ఇక్కడ మాత్రం మీడియం నుంచి కొద్దిగా పెద్ద సైజు పొటాటోసే ఉన్నాయి. ఇది చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో, 1 కిలో పైనే ఉంటుంది. ఒక్క బంగాళదుంపతో ఇంటిల్లపాదికి కూర సరిపోతుంది, అంత పెద్దగా ఉన్నాయి. చాలా బాగుంది ఇక్కడ సాయిల్ అయితే మాత్రం. చూడండి, నేనేమో బెడ్లు వేసి పొటాటోస్ కోసం పెట్టినన్నిట్లోనేమో బేబీ పొటాటోలు వచ్చినాయి. దానికంతా వచ్చిన దగ్గర మాత్రం ఎంత పెద్ద పెద్ద బంగాళదుంపలు వచ్చినాయో చూడండి. మా గార్డెన్లో ఇంత పెద్దవి ఇప్పుడే చూస్తాము ఈ ప్లేస్లో ఈ సంవత్సరం. ఈరోజు హార్వెస్ట్లో హైలైట్ వెజిటేబుల్ ఏంటంటే పొటాటోనే అనుకోవచ్చు. చాలానే వచ్చినాయి పెద్ద సైజు. సూపర్. చూడండి, ఒక్కొక్కటి 600 గ్రాములు ఉంది, ఇది 530 గ్రాములు. ఎంత పెద్దగా ఉన్నాయో. ఈరోజు బంగాళదుంపలన్నీ ఎంత వెయిట్ వచ్చినాయో చూద్దాము. చిన్న ప్లేస్లో ఒకటే చెట్టు 4.5 కిలోస్ బంగాళదుంపలు అయితే వచ్చినాయి. అలాగే 5 స్వీట్ కార్న్ కూడా వచ్చినాయి. 630 గ్రామ్స్ వచ్చినాయి 3 దోసకాయలు కలిపి. బీన్స్ 780 గ్రామ్స్. టమాటాలు 5-6 వెరైటీలు ఉన్నాయి. చెర్రీ టమాటా ఉంది, హెయిర్లూమ్ ఉంది. 1100 గ్రాములు వచ్చినాయి. బేబీ క్యాప్సికమ్ 80 గ్రాములు వచ్చినాయి. బాగుంది కదా ఈరోజు హార్వెస్ట్. అన్నిటికంటే హైలైట్ స్వీట్ కార్ను, పొటాటో. ఫ్రెష్గా ఆర్గానిక్గా ఏం ఎరువులు వేయకుండా మా గార్డెన్లో మేము కూరగాయలు పెంచుకున్నాము. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.